అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము, అందులో 2వ భాగమైన ఆత్మ యొక్క శాశ్వతమైన అతీతమైన స్వభావము, దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. గత కొన్ని శ్లోకాలుగా అంటే 11వ శ్లోకం నుంచి మనం 2వ భాగంలోకి అడుగు పెట్టాము. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా 17, 18 మరియు 19వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. సో మనం యథావిధిగా సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. ఓం తత్. అయితే మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు కొంచెం గత మనం 16 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. సో 11 నుండి 16వ శ్లోకం వరకు మనం ఆత్మతత్వ జ్ఞానాన్ని పరమాత్మ మనకు అందిస్తున్నారు. అది కొంచెం వెనక్కి చూస్తే అసలు ఏం చెప్తున్నారు అని తెలిస్తే, లేకపోతే అంతా కూడా కలగాపలగం అయిపోయి అంతా ఒకేలాగా అనిపిస్తుంది. మనకి 11వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? నువ్వు ఈ నిత్యం మార్పు చెందుతూ ఉన్నవాడు, జ్ఞాని అయిన వాడు ఎవరు కూడా నిత్యం మార్పు చెందుతూ ఉన్న వాటి గురించి శోకించరు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటి, ఈ వర్తమాన క్షణంలో ఉంటారు, కానీ వాళ్ళు పూర్వం జరిగిపోయిన దాని గురించి కానీ లేకపోతే జరగబోయే దాని గురించి కానీ వారు దుఃఖించరు అని చెప్పారు పరమాత్మ. ఆ తర్వాత 12వ శ్లోకం ద్వారా నీకు కానీ నాకు కానీ, నీకు ఇక్కడ కనిపించే యుద్ధ రంగంలో ఎవరైతే నువ్వు రాజులను చూసి వాళ్ళు అంతమొందుతారు అని బాధపడుతున్నావో ఎవ్వరికి కూడా చావు లేదు. ఎందుకంటే కూటస్థుడు స్థిరంగా ఉన్నవాడు. ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే మార్పు చెందుతూ నీ కళ్ళ ముందు ఉందో, ఇది అంతము ఆరంభము ఉంది, వాటికి చావు ఉంది అని నువ్వు అనుకుంటున్నావో, వాటి వెనకాల మార్పు చెందనిది ఒకటి ఉంది. అదే పరబ్రహ్మము, అదే అందరిలోనూ ఉన్నది అని చెప్తున్నారు పరమాత్మ. ఆ తర్వాత 13వ శ్లోకం ద్వారా దేహం వేరు, దేహి అనేవాడు వేరు. అంటే దేహి అంటే మనలో ఉన్న జీవాత్మ, అది వేరు, అది కూటస్థుడు. ఆ దేహానికైతే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అని ఇలా మార్పు చెందుతూ ఉంటుంది, కానీ ఈ దేహి అనే వాడికి ఎటువంటి మార్పు ఉండదు. అందుకే నువ్వు దృష్టిని కూటస్థ చైతన్యుడు ఆ చైతన్యంపై పెట్టు అని చెప్తున్నారు. అయితే 14వ శ్లోకం ద్వారా సుఖదుఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ కూడా ద్వంద్వత్వంతో కూడుకున్నవి. ఏదైతే మార్పు చెందుతూ ఉన్నవో వాటితో నువ్వు గనక అనుసంధానమై అందుతో వాటితో నువ్వు గుర్తింపు పొందావు, వాటికి నువ్వు స్పందిస్తున్నావు అంటే నువ్వు దుఃఖానికి గురి అవుతావు. అదే నీ దుఃఖానికి మూల కారణము. ఎందుకంటే యూఆర్ గెటింగ్ అటాచ్డ్ టు దాట్. నువ్వు వాటిని చూసి నువ్వు స్పందిస్తున్నావు కాబట్టే నువ్వు దుఃఖితుడు అవుతున్నావు. అది మానేసి న్యూట్రల్ స్టేట్ లో ఉండు, తటస్థ వైఖరిని ఆ స్టేట్ లో ఉండు, ఆ స్థితిలో ఉండు, కానీ స్పందించకు, ఎక్కువగా ఎక్సైట్ అవ్వకు అని చెప్తున్నారు. జస్ట్ సాక్షిగా ఉండు అంతే. తర్వాత ఏంటి, 15వ శ్లోకం ద్వారా ఈ ద్వంద్వత్వము అనేది ఏదైతే మనకి స్టార్ట్ చేశారో 14వ శ్లోకం ద్వారా దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు? ఈ ద్వంద్వత్వం ఏదైతే, ఈ డ్యుయాలిటీ ఏదైతే ఉందో, ఈ సృష్టికి మూల సూత్రం లాంటిది, అది ప్రధాన సూత్రము. మనం అది ఎక్స్పీరియన్స్ చేయటానికే ఈ భూమి మీదకి వచ్చాము, కానీ ఏం జరుగుతోంది, దానికి మనం తీవ్రంగా స్పందిస్తున్నాము. ఆ స్పందనను బట్టే మనం ఇవన్నీ అనుకుంటున్నాం. సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా మన స్పందనను బట్టే ఉంటాయి, కానీ ఏ స్పందన లేని ఏకత్వ స్థితికి వెళ్ళాలి, ఆ మెంటల్ అబౌవ్నెస్ అనేది మనం రీచ్ అవ్వాలి అంటే మనం నిత్య సాధన చేయాలి, ఆ కూటస్థుడిపై దృష్టి పెట్టి సాధన చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత 16వ శ్లోకం ద్వారా ఏం చెప్పారు? ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో, దిస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2గా విభజించబడింది. సత్పదార్థము, అసత్పదార్థము. సత్పదార్థము ఇదేంటి? మేనిఫెస్టెడ్ అండ్ అన్మానిఫెస్టెడ్ స్పిరిట్. మనకి ప్రతిదీ అంతా ఉన్నది పరబ్రహ్మమే.
మనకి కళ్ళకి కనిపించేది కానీ కళ్ళకి కనిపించనిది కూడా అంతా కూడా పరబ్రహ్మమే. ఈ అసత్ వస్తువు ఏదైతే ఉందో అది నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి అది నీవు కాదు అని చెప్తున్నారు. ఆ మార్పు చెందే ప్రకృతి ఏదైతే ఉందో 24 తత్వాలతో కూడినది, దానితో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, దానికి నువ్వు స్పందిస్తున్నావు, దానికి అటాచ్ అవుతున్నావు కాబట్టే నీ దుఃఖానికి కారణమవుతున్నవి, అవి కారణమవుతున్నాయి అని చెప్పి ఇంకా దాని తర్వాత ఇప్పుడు 17వ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారో దాని కంటిన్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో మనం శ్లోకాన్ని చక్కగా సాయి మేడం చేత పాడించుకొని దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. ఓకే, ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు. థ్యాంక్ యూ మేడం. పద విభజన చూద్దాం మనం. ఏనా అంటే దేని చేత, ఇదం ఈ సర్వం జగత్తంతా, తతం వ్యాపింపబడి ఉన్నదో, తత్ తు దాన్ని అయితే అవినాశి వినాశనం లేని దానిగా, విద్ధి తెలుసుకో, కశ్చిత్ ఎవడూ కూడా, అవ్యయస్య మార్పులు లేనట్టి, అస్య ఈ మూల పదార్థానికి, వినాశనాన్ని అంటే నాశనాన్ని, కర్తుం చేయుటకు నా అర్హతి సమర్థుడు కాడు. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఏ సత్పదార్థం అయితే ఈ పరబ్రహ్మం అని చెప్పుకున్నామో కదా మనం, ఏ సత్పదార్థం అయితే ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉంది, అదే కదా మనం 16వ శ్లోకం ద్వారా తెలుసుకున్నామో, అటువంటి ఈ చరచరాత్మమగు ఈ ఆత్మ నశించునది కాదు, దానికి వినాశనం అనే మాటే లేదు అని తెలుసుకో. వినాశనమే కాదు కదా, దానిలో మార్పులు కూడా ఉండవు. అందుచేత దీనిని ఎవరూ కూడా అంటే లేకుండా చేయలేడు, ఆ సత్పదార్థాన్ని లేకుండాను చేయలేడు, దాంట్లో చేంజెస్ కూడా ఎవరు చేయలేడు, మార్పు చేయలేడు, దాన్ని వినాశనము చేయలేడు అని చెప్తున్నారు. ఇక్కడ ఏన సర్వమిదం తతం అంటే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నది ఆత్మ ఒక్కటే, అదే పరమాత్మ. ఇక్కడ దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది పరమాత్మ గురించి. వ్యష్టి జీవాత్మ సెపరేట్ గా వచ్చేసిన జీవాత్మ గురించి కాదు, మొత్తం సర్వత్రా ఉన్నది పరమాత్మ, ఆత్మ ఒక్కటే. ఇన్ని ఆత్మలు అనేది లేదు, మొత్తం అంతా ఉన్నది పరబ్రహ్మమే, ఆ పరమాత్మే అని చెప్తున్నారు అక్కడ. ఏన సర్వమిదం తతం అంటే పరమాత్మ గురించి చెప్తున్నారు, అది మనం గ్రహించాలి అక్కడ. అయితే దీనికున్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. ఇది నేను ప్రతి శ్లోకానికి కూడా యోగిరాజులు వారు శ్యామాచరణ లాహిరి మహాశయులు చెప్పింది చెప్పే ముందుకు వెళ్తున్నాను. ఇంకా నేను రిపీటెడ్గా ఆ మాట చెప్పను, బట్ నేను ఆ లాహిరి మహాశయ భగవద్గీత నుంచి కూడా తీసుకొని ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి? తత్ అంటే కూటస్థుడు చెప్పాం కదా. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్పేది ఏంటంటే పరమాత్మ గురించి, అది కూటస్థుడు, అతడు అవినాశి అంటే ఎవ్వరికీ కూడా ఆ కూటస్థుడిని నాశనం చేసే సామర్థ్యం అనేదే లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ సర్వవ్యాపి. ఇక్కడ ఎవరిని నాశనం చేస్తారు? ఈ సమస్త విశ్వము కూడా ఉన్నది ఆ పరమాత్మే కదా. ఆయన సృష్టించిన ఈ మార్పు చెందుతూ ఉన్న సృష్టి ఏదైతే ఉందో, ద క్రియేటర్ అనే వాడిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. కానీ ఆ సృష్టించిన ఈ క్రియేషన్ ఏదైతే ఉందో మనకి కనిపిస్తోంది, కొంత కనిపించట్లేదు. అయితే అదంతా కూడా అంతర్ధానం అవ్వచ్చు, అదంతా కూడా డిస్ట్రాయ్ అవ్వచ్చు, కానీ తేజో రూపమైన పరమాత్మ అనేవాడు స్థిరంగా ఉంటాడు అని చెప్తున్నారు.
అయితే దీనికి మనకి యోగానంద గారు ఇంకా ఎక్స్పాండెడ్గా ఏం చెప్తున్నారో చూద్దాం. మనకి భూకంపం వచ్చింది అనుకుంటున్నాం. భూకంపం వచ్చినప్పుడు ఒక మట్టి ఇల్లు ఉంది. ఆ మట్టి ఇల్లు అంతా కూలిపోయింది. కూలిపోతే ఏమవుతుంది? ఆ ఇల్లు షేప్ అండ్ ఫామ్ అనేది మారిపోయింది. కానీ ఆ పడిపోయిన తర్వాత మట్టి ఏదైతే ఉందో దాని స్వభావంలో అయితే మార్పు ఉండదు. మట్టి మట్టిగానే ఉంటుంది. దాని నేచర్ ఏమీ మార్పు ఉండదు. అలాగే ఈ మార్పు చెందే విశ్వం అనబడే ఒక మట్టి ఇల్లు ఏదైతే ఉందో ఇది కూడా ఒక రోజు అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోవచ్చు, మన కంటికి కనిపించకపోవచ్చు, అంతర్ధానం అయిపోవచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఈ సత్పదార్థము అంటే చైతన్యం ఏదైతే ఉందో అది ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? మనకి వాటర్ మాలిక్యూల్ ఉంది. ఏంటది? దాంట్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిస్తేనే ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, H2O. మనకి చిన్నప్పుడు తెలుసుకున్నాం ఇది. అయితే ఇదేమవుతోంది? ఒక ఐస్ క్యూబ్ ని తీసుకున్నా ఆ H2O మాలిక్యూలే ఉంది. దాని తర్వాత ఏంటి? వాటర్ తీసుకుంటున్నాం, అది కూడా H2Oనే దాని కాంపోజిషన్. దాని తర్వాత స్టీమ్ అవుతోంది అంటే ఆవిరవుతోంది, దాంట్లో కూడా ఉన్నది H2Oనే. ఇక్కడ ఏమవుతోంది? ఈ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి ఈ వివిధ ప్రకంపనలతో ఆ వివిధ రూపాలుగా ప్రకటించుకుంటోంది. అంటే దాని లోపల ఏమవుతోంది? ఐస్ క్యూబ్ లోనేమో దగ్గర దగ్గరకు ఉన్నాయి ఆ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయి H2O అనేవి దగ్గర దగ్గరికి ఉన్నాయి. అదే జలం దగ్గరికి వచ్చేపాటికి వాటర్ ఫామ్ అయ్యే దగ్గరికి ఏంటి? కొంచెం కొంచెంగా ఆ ఫ్లూయిడిటీ స్టార్ట్ అవుతోంది, అంటే దూరం పెరుగుతోంది. ఆవిరి అయ్యేపాటికి ఇంకా దూరం పెరుగుతోంది. అలాగే వివిధ ప్రకంపనాలు అంటే వాటి ఫ్రీక్వెన్సీ మారుతోంది, దాని వైబ్రేషన్ మారుతోంది. కానీ ఏదైతే దాని వెనుక ఉన్న మూల పదార్థం ఏంటి? హైడ్రోజన్, ఆక్సిజన్. అది ఐస్ క్యూబ్ అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, ఆవిరి అవ్వచ్చు, దాని లోపల ఉన్నది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అది ఎటువంటి మార్పు చెందదు. అది ప్రకటించుకునేది దాని ఫ్రీక్వెన్సీని అండ్ వైబ్రేషన్ బట్టి ఆ ప్రకటించుకునే ఆ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ రూపం కానీ అది మారుతోంది అంతే అని చెప్తున్నారు. అలాగే ఈ జంతువులు కానీ మనుషులు కానీ కనిపించే నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ అన్నీ కూడా ఉన్నది ఈ పరమాత్మ ప్రతిబింబాలే. ఇవన్నీ కూడా మార్పు చెందే స్వభావం ఉన్నవి. మనకి ఏదైతే కనిపిస్తోందో ఇవన్నీ కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఈ గ్రహాలు కానీ వాటి ఆర్బిట్లో నుంచి బయటికి విసిరేసినట్టు పడిపోయినా సరే, ఈ విశ్వం అంతా కూడా మెల్ట్ అయిపోయి అంతా కరిగిపోయినా సరే పరమాత్మ లేని చోటు అనేదంటూ ఎక్కడా ఉండదు. మొత్తం విధ్వంసమై క్రియేట్ అవ్వని ఏదన్నా అవ్వని, కానీ పరమాత్మ లేని చోటైతే ఉండదు. ఈ కనిపించే సృష్టిలోనూ కనిపించని ఆ నథింగ్నెస్ అంటున్నాం, స్టిల్నెస్ అంటున్నాం, వాయిడ్ అంటున్నాం. ఆ కనిపించని ఆ వాయిడ్ ఏదైతే ఉందో అంటే శూన్యం అంటున్నాం. ఆ శూన్యంలో కూడా ఉన్నది చైతన్యమే, అదే పరమాత్మ. ఏదైనా సరే రాజ్యాలు కూలిపోని, సముద్రాలు ఆవిరైపోయి, మొత్తం భూమంతా కూడా ఈ ధ్వంసం అయిపోయి, ఏదైనా సరే శుద్ధ చైతన్యం అనేది అవినాశి. దానిని నాశనం చేయగలిగేవాడు కానీ అది అసలు నాశనం అయ్యే పదార్థము కాదు, నాశనం చేసే సామర్థ్యం కూడా ఎవ్వరికీ లేదు అని చెప్తున్నారు. మనం ధ్యాన సాధన ద్వారా ఎప్పుడైతే మానవుడు తాను ఈ మార్పు చెందని ఆత్మగా గుర్తించపడాలి. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాము? ఈ మార్పు చెందే ఈ దేహంతో, మనస్సుతో, ఈ అహంతో మనం పడాలి అని మనం ప్రత్యక్షంగా కోరుకున్నా కోరుకోకపోయినా మనం నిత్యం చేసేది అదే. అలాగే మనం గుర్తింపు పడుతున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా మన దృక్పథం మారుతోంది, ఆత్మగా గుర్తించబడాలి అని అనుకుంటున్నాడో అప్పుడే ఈ మార్పు చెందే వాటి వల్ల వచ్చే దుఃఖం ఏదైతే ఉందో దాని నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అది దేని వల్ల సాధ్యం అంటే కేవలం యోగ సాధన ద్వారా అండ్ ఈ సాంఖ్య జ్ఞానము, దీని తర్వాత వేదాంత జ్ఞానము. అంటే మనకి అద్వైత జ్ఞానము బేసిస్ ఏంటంటే సాంఖ్యం అర్థం కావాలి. ఈ జ్ఞానం మనకు వస్తేనే, దానితో పాటు ధ్యాన సాధన అనేది జోడిస్తేనే మనకి పూర్తిగా అది అనుభవపూర్వకంగా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము. ఇదే 17వ శ్లోకం యొక్క అంతరార్థము. మరి దీని తర్వాత 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం అగైన్. చక్కగా పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం.
రెండవ అధ్యాయము 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములు అన్నియును నశించునవి, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము. కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. థ్యాంక్ యూ మేడం. సో ఈ 18వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. ముందు భారత అంటున్నారు, అంటే ఆ శ్లోకం చివర భారత అన్నారు చూసారా. అంటే ఏంటి? అర్జునుడిని సంబోధిస్తూ, ఓ భరతవంశీకుడైన అర్జునుడా, అంతవంతః నశించునవి లేదా అంతము కలిగి ఉన్నట్టి, ఇమే దేహాః ఈ శరీరాలన్నీ, నిత్యస్య శాశ్వతమైనది కాదు, అనాశినః నాశనం లేనివాడు, అప్రమేయస్య ఏ ప్రమాణాలకు అందనివాడు అయినా, అంటే అనిర్వచనీయమైనది అయినా, శరీరిణః దేహధారి అయిన ఆత్మకు సంబంధించినవి, ఉక్తాః చెప్పబడినవి. తస్మాత్ అందువలన యుధ్యస్వ యుద్ధము చెయ్యుము. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ అర్జున, ఇక్కడ నీ శరీరము, భీష్మ ద్రోణాదులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరాలు, ఇంకా అనేక శరీరాలు నీకు కనిపిస్తున్నాయి, బాడీస్ కనిపిస్తున్నాయి నీకు. ఈ శరీరాలన్నింటికి కూడా అంతం అనేది ఉంది, కానీ వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్న ఆత్మ ఒకటే ఉంది. ఆత్మకి అంతం అనేది లేదు, నాశనము లేదు, మార్పు లేదు. అంతం లేదు, నాశనము లేదు, మార్పు లేదు. ఈ దేహి అంటే ఆత్మ ఏ రకమైన ప్రమాణాలకంటే ఏంటి, మనకు ఈ కొలతలకు అందనిది, ఓ పొడుగు పొట్టి అని కానీ అటువంటి వాటికి అందనిది, ఇంద్రియాలకు అందనిది అని వేదాలు చెప్పాయి. అందుకని అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నీ యుద్ధము చెయ్యి అని చెప్తున్నారు పరమాత్మ. ఇక్కడ ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాము. అయితే నీటి బుడగలాగానే ఈ శరీరానికి మనకు అక్కడ కంపేర్ చేసి చెప్పారు కదా. మనం ఏంటి, నీటి బుడగ అయితే ఆ సముద్రపు నీరు పరమాత్మ అన్నారు. అయితే నీటి బుడగలాగానే ఈ శరీరానికి కూడా ఒక అంతం అనేది ఉంటుంది. నీటి బుడగ ఫామ్ అవుతుంది, కొంతసేపు అది ఉంటుంది, తర్వాత అది పాప్ అయిపోతుంది, దానికి అంతం అనేది ఉంటుంది. అలాగే మన శరీరం కూడా అన్నమాట. శ్వాస ఉన్నంత వరకు మన ఉనికి ఉంటుంది, నేను ఎగ్జిస్టెన్స్, నేను ఉన్నాను అన్న ఉనికి మనలో, శ్వాస అనేది ఉన్నంత వరకు ఆ భావన అనేది మనలో ఉంటుంది, కానీ తర్వాత అది నశిస్తుంది. కానీ మనం నీటిని ఉదాహరణగా తీసుకొని బ్రహ్మన్ అనుకున్నాం, ఓషన్ వాటర్ తీసుకొని ఇదే పరబ్రహ్మం, పరమాత్మ అన్నాము. ఆ బ్రహ్మంకి అంతము లేదు, అంటే చావు లేదు. ఎందుకంటే అది నాశనం చెయ్యనలవి కానిది, ఇంకా దేనితో కూడా మనం పోల్చలేం దాన్ని. ఎందుకు పోల్చలేము? బ్రహ్మం కానిదంటూ ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఉంటే అప్పుడు పోలుస్తాం. మొత్తం అంతా ఉన్నది బ్రహ్మమే కదా, ఇంకా దేనితో పోలుస్తావు నువ్వు? అందుకే అన్నారు అక్కడ, ఏ ప్రమాణాలకు అందనిది అంటే దానికి అర్థం, ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి దాంట్లో? మొత్తం అంతా ఉన్నది బ్రహ్మమే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంటే దీన్ని కంపేర్ చేసి ఇంకో దాంతో కంపేర్ చేస్తావు, కానీ అంతా ఉన్నది బ్రహ్మమైనప్పుడు ఇంకా దాన్ని దేంతోనూ పోల్చలేము మనం. అందుకే నువ్వు చేయవలసిన క్రియ, దట్ విచ్ ఈజ్ యువర్ వర్క్. ఏంటి ఆ వర్క్? ఇక్కడ మనకి క్రియాయోగులు చెప్పేది ఏంటి అంటే, క్రియ చెయ్యాలి అంటారంటే ఏంటి? ప్రాణాయామ. ఆ సరి అయిన ప్రాణాయామ నీ సాధన నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యవలసిన క్రియ ఏదైతే ఉందో అది చెయ్యి, దాని మీదే నువ్వు ఫోకస్ పెట్టు. ఇవన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు, తీసేసేయి. నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు పరమాత్మ. అయితే
సాధకుడు దీనికి ఎక్స్పాండెడ్ గా యోగానంద గారు ఏం చెప్తున్నారు, సాధకుడు ఇంకా సాధన చేస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మాయలోనే ఉండి ఈ బాడీ కాన్షియస్ తోనే, అంటే ఓ పక్కన సాధన చేస్తున్నాడు కానీ ఆ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నేను ఈ దేహాన్ని, ఈ దేహంతో నేను గుర్తించబడాలి, అందరూ నన్ను గౌరవించాలి, ఇలాంటివి ఏదైతే తను కోరుకుంటున్నాడో ఆ బాడీ కాన్షియస్ తో కానీ ఈ ఇంద్రియ సుఖాలు ఇవన్నీ ఏది వదులుకోలేక భయపడుతున్నాడో అతడు ఒక పంజరంలో ఇరుక్కున్న చిలక లాంటి వాడు, ఆ పక్షి లాంటి వాడు. అందుకే పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారనమాట. అర్జునుడితో అంటే మనందరితో పరమాత్మ ఇలా అంటున్నారు, నువ్వు పరమాత్మ యొక్క ప్రతిబింబానివి, నీ అంతరంలో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, నీ అంతరంలోకి వెళ్ళు, దాని మీద దృష్టి పెట్టు. జీవాత్మ, నీ లోపల ఉన్న ఆత్మకి చావు లేదు. నీ శత్రువులైన ఈ ఇంద్రియాలు, నీకు ఈ దేహంపై ఉన్న అటాచ్మెంట్, ఆ మోహం ఏదైతే ఉందో వీటిని మీద నువ్వు ఫైట్ చేయటానికి భయపడొద్దు. డోంట్ బి స్కేర్డ్ టు ఫైట్ విత్ యువర్ సెన్సెస్, డోంట్ బి స్కేర్డ్ టు ఫైట్ విత్ యువర్ అటాచ్మెంట్స్. వాటి మీద నువ్వు యుద్ధం చేయటానికి భయపడవద్దు. ఈ యుద్ధం ఎప్పటికైనా జరిగి తీరవలసిందే, తప్పదు. ఇది ఒకసారి మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మనం అనుకుంటాం ఈరోజు పర్లేదు, ఈ రోజు రేపు అని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటాం. అసలు సాధన చెయ్యటానికి కూడా సుముఖత లేని వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు పూర్తిగా భౌతికంగానే ఉన్నారు, జస్ట్ ఒక వీడియో వింటున్నారు ఇది అనుకున్నా సరే, ఈ రోజు కాకపోతే రేపైనా యుద్ధం చేయక తప్పదంటే ఏం యుద్ధం? మన అంతర్యుద్ధం, మన ఇంద్రియాలను త్యజించటం అనేది మనకి పొద్దున్న లెగిస్తే ఎన్నో రుచులకు మనం అలవాటు పడిపోయాం, ఎన్నో మనకి దేహంతో సంబంధించిన సుఖాలకి ఎన్నో అలవాటు పడిపోయాం. వీటన్నిటినీ ఎప్పటికైనా సరే నువ్వు త్యజించాల్సిందే, ఆ యుద్ధం ఎప్పటికైనా జరగాల్సిందే అర్జున, అర్జునుడిగా సిద్ధంగా ఉన్న ఓ సాధకుడా అని పరమాత్మ మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ రోజు నువ్వు పోస్ట్పోన్ చేయొచ్చు, రేపు చేయొచ్చు, కానీ దిస్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఈ దేహాత్మ భావన, నేను ఆత్మ పదార్థాన్ని అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా, అంటే మనకి ఇప్పుడు ఈ జ్ఞానం అందుతోంది. ఓకే, నాకు ఈ బాడీయే కాదు, మైండ్ కాదు, నా లోపల ఒక శాశ్వతమైనది ఒకటి ఉంది, జీవుడు ఉన్నాడు, జీవాత్మ అన్న జ్ఞానం తెలిసిన ఒక అడ్వాన్స్డ్ యోగికి కూడా ఈ బాడీ కాన్షియస్ తో అటాచ్మెంట్ అనేది తప్పట్లేదు. అట్లా ఉన్నాడు మనిషి. మాయ ఒక్కొక్కప్పుడు ఆ జ్ఞానాన్ని మనకి కప్పేస్తుంది, మరపుకు తీసుకొచ్చేస్తుంది. మనం కూడా మాయకి లోనవుతాము. ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ మాయకి లోనయ్యి మళ్ళీ అయ్యో నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అని మళ్ళీ ఒక రోజు మనకి డిప్రెస్డ్ గా ఫీల్ అవ్వటం కానీ, వి ఫీల్ లో, లేకపోతే ఏదైనా జరగొచ్చు. అలా మాయకి కూడా మనం గురి అవుతాము ఈ జ్ఞానం ఉన్నా సరే అని చెప్తున్నారు. ఒక్క నిత్య ధ్యాన యోగ సాధన చేస్తున్న సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం లభించిన తరువాత మాత్రమే తన దేహం మీద ఒక పట్టు సాధిస్తాడు. అంటే ఏంటి పట్టు సాధించడం అంటే, ప్రతి ఆటమ్, ఎవ్రీ సెల్ అండ్ ఆటమ్ ఇన్ అవర్ బాడీ మన కంట్రోల్లో ఉంటుంది, ప్రతి అణువు మన ఆధీనంలో ఉండేలా చేస్తాడు. అది కేవలం యోగ సాధన వల్లే అవుతుంది. అది ఎట్లా అవర్స్ టుగెదర్ మనం ఆ సాధన చేస్తే అట్ సమ్ పాయింట్ వి రీచ్ దట్ స్టేట్, ఆ స్థితికి చేరుకుంటాం మనం, అంత మన ఆధీనంలోకి వచ్చేపాటికి. ఫర్ నౌ మనం ఏంటి స్లేవరీ చేస్తున్నాం, ఇంద్రియాలకి స్లేవరీ చేస్తున్నాము, మన సుఖాలకి స్లేవరీ చేస్తున్నాము, బానిసలం అయిపోయాము. కానీ సాధన చేసే కొద్దీ ముందుకి ఏమవుతుందంటే మన స్వాధీనంలోకి మన ప్రతి అణువు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే మహాత్ములు ఉన్నారు, కబీర్ కానీ, జీసస్ కానీ, ఇలాంటి మహనీయులు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిజరెక్ట్ అయ్యారు, అంటే పునరుత్థానం చెందారు. వాళ్ళు మళ్ళీ మనకి బాబా స్టోరీలో కూడా చెప్తారు, ఆయన చనిపోయినట్టు 3 రోజులు ఉండి మళ్ళీ తిరిగి వస్తారు దేహంలోకి. ఎందుకు ఇవన్నీ చేశారు? ఆ రిజరెక్షన్ ఎందుకు జరిగింది అంటే, ఈ దేహం యొక్క మాయా స్వభావాన్ని మనందరికీ చూపించటానికే ఆ మహాత్ములు అలా చేశారు.
కావలసినప్పుడు మనం ఇచ్ఛాపూర్వకంగా సమాధి చేయొచ్చు. నేను ఇంకా దేహ విరమణ చేస్తున్నాను, నేను సమాధిలోకి వెళ్తున్నాను అని ఇచ్ఛాపూర్వకంగా, ఇచ్ఛామరణం అంటారు దాన్ని. ఇంకా ఐఎమ్ డన్ విత్ దిస్, ఇంకా బాడీతో నాకు పని అయిపోయింది అని సమాధి చెందుతున్నాను అని ఇచ్ఛాపూర్వకంగా చెయ్యొచ్చు. మళ్ళీ కావాలంటే దేహంతో మళ్ళీ కనిపించవచ్చు. అట్లా ప్రూవ్ చేయటానికే కబీర్ కానీ, జీసస్ కానీ, సాయిబాబా కానీ ఇవన్నీ మనకి చూపించారు. సో అంటే ఈ దేహం ఇదంతా కూడా మాయా అని చెప్పటానికి, ధర్మ యుద్ధం చెయ్యవలసినప్పుడు ఒక సైనికుడు తాను చనిపోతానేమో అని భయపడకూడదు. అది ఒక పుణ్యకర్మ కిందే వస్తుంది. సైనికుడు అనుకుంటాం, అమ్మ ఇంతమందిని చంపేస్తున్నాడు కదా, అంటే తను చంపట్లేదు, తను చేసేది తన కర్తవ్యము. ఆ ఆ ధర్మ యుద్ధం చేయటం అనేది ఆ సైనికుడి యొక్క కర్తవ్యం. అదొక తన జాబ్ రెస్పాన్సిబిలిటీ. అది కూడా పుణ్యకర్మ కిందే వస్తుంది. మనం స్వార్థం కోసం కాకుండా అందరి మంచి కోసం, ధర్మం కోసం పోరాడి చనిపోవడం అనేది ఉత్తమమైనది. అంటే మనకి ఈ సెకండ్ థాట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఒక పని చెయ్యాలంటే ఇది ధర్మ మార్గమా కాదా, ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా అంటే మనకి ఒకరి మంచి కోసమే చేస్తున్నాము, దీనివల్ల హాని జరగదు, నేను చేసేది నా కుటుంబ ధర్మం కోసం చేస్తున్నాను, విశ్వధర్మం కోసం చేస్తున్నాను అన్నప్పుడు కొంత ఇబ్బందులు ఎదురైనా సరే నువ్వు మంచి కోసమే చేస్తున్నావు కాబట్టి ఆ యుద్ధంలో పోరాడి చనిపోవడం కూడా ఉత్తమమైనదే అని చెప్తున్నారు. ఈ 18వ శ్లోకం ద్వారా పరమాత్మ మనందరికీ ఇది బోధిస్తున్నారు. సో దీంతో 18వ శ్లోకం అయిపోయింది. దాని తర్వాత 19వ శ్లోకంకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. సో సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 19వ శ్లోకం పాడించుకుందాం. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 19వ శ్లోకము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. థ్యాంక్ యూ మేడం. సో ఈ 19వ శ్లోకంకి ఉన్న పద విభజన చూద్దాం. యహ ఎవడైతే, ఏనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దేహధారి అయిన జీవాత్మను, హంతారం హత్య చేసేవాణ్ణిగా, వేత్తి భావిస్తున్నాడో, చ మరియు యహ ఎవడైతే, ఏనం ఈ జీవాత్మను, హతం హత్య చేయబడినవాడుగా, మన్యతే భావిస్తున్నాడో, తౌ ఉభౌ వాళ్ళిద్దరూ కూడా, న విజానీతః తెలిసిన వాళ్ళు కారు. అయం ఈ దేహధారి అంటే దేహి, న హంతి చంపేవాడు కాదు, న హన్యతే చంపబడేవాడు కూడా కాదు. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఈ దేహధారులలో కొందరు అంటే ఏంటి, దేహాన్ని ధరించిన వారు. మనం అందరూ ఏమనుకుంటున్నాము, నేను హత్య చేస్తున్నాను అనుకుంటున్నారు, మరికొందరేమో నేను హత్యకు గురయ్యాను అనుకుంటున్నారు. ఇలా అనుకునే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. కార్యకారణ భావము అనేది లేనిదే ఆత్మ అంటే. అందుకే ఆత్మను హంతకునిగా కానీ, హత్యకు గురైనదిగా కానీ, అంటే హతునిగా కానీ భావించువారు ఆత్మతత్వ జ్ఞానం ఎరుగని అజ్ఞానులు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి, ఎవరైతే నువ్వు హంతకుడు అనుకుంటున్నావో అతడు
కూటస్థ బ్రహ్మన్, ఎవరైతే హతుడు అని నువ్వు భావిస్తున్నావో అతడు కూడా కూటస్థుడే. ఈ రెండూ నీకు తెలియట్లేదు. ఎవరు ఎవరిని చంపడం లేదు, ఎవరూ చంపబడటం లేదు అని దీని లోపల ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. దీనికి ఇంకా ఎక్స్పాండ్ చేసి యోగానంద గారు ఇలా చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాము. ఆ సినిమాలో ఒక విలన్ వచ్చి హీరోని చంపిన, హీరో వెళ్ళి విలన్ ని చంపిన, అట్లా చనిపోయినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏంటి, వాళ్ళిద్దరు అక్కడ బతికే ఉన్నారు. దే ఆర్ జస్ట్ యాక్టింగ్, అంతే. నిజానికి అదంతా ఒక నాటకమే. అలాగే మనము ఈ విశ్వంలో జరిగే జగన్ నాటకంలో కూడా పాత్రులం మాత్రమే. ఇందులో కూడా చంపేవాడు కానీ చంపబడేవాడు కానీ ఎవరూ లేరు. ఇద్దరు పరమాత్మ ప్రతిబింబాలే. ఇదంతా జరుగుతున్నది ఒక జగన్నాటకమే అని చెప్తున్నారు. దిస్ ఈజ్ జస్ట్ ఎ కాస్మిక్ ప్లే. ఇది దుర్మార్గులు కానీ, ఇప్పుడు ఈ మాట ఒక దుర్మార్గులు కానీ, హంతకులు కానీ, ఈ డీప్ ఫిలాసఫీ తత్వజ్ఞానం కానీ లేని వాళ్ళు ఎవరైనా విన్నట్లయితే, ఓ నేను వీడిని హ్యాపీగా హత్య చేయొచ్చు, అయితే వాడు నేను ఇద్దరం ఆత్మలమే కదా, ఆత్మకి ఒకళ్ళు చంపబడటం నేను చంపబడటం కానీ హత్య చేయటం కానీ లేదు కదా. సో హ్యాపీగా హత్య చేసుకోవచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో కానీ ఎవరైనా బావునే పక్కకి వెళ్తా వింటున్నారో అలా అనుకుంటారు. నేను చంపుతాను ఈ భావన ఏదైతే ఉందో అది ఎవరైతే విని దీన్ని తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి దీన్ని అది చెయ్యాలనుకుంటున్నారో మంచిది కాదు. మీకు సొసైటీలో మంచిది కాదు, భగవంతుడి ముందు మంచిది కాదు. అలా సమర్థించరు ఎవరు అని చెప్తున్నారు యోగానంద గారు. డోంట్ టేక్ దిస్ ఫిలసాఫికల్, ఈ నాలెడ్జ్ ని మిస్యూజ్ చేసుకోవద్దు, దుర్వినియోగం చెయ్యొద్దు. ఇది ఒక డీప్ తత్వ జ్ఞానము. దానిని మన ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. ఆ మాటలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు మనకి ఇంట్లోనే చూస్తాము, భార్య భర్తని హింసించటం కానీ, భర్త భార్యని హింసించుకుంటూ ఈ తత్వజ్ఞానాన్ని వాడుకున్నారు అంటే అసలు అది మాట్లాడే అర్హత కూడా లేదు. ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటున్నామో, నువ్వు ఆత్మ నేను ఆత్మ అనుకొని ఈ నాలెడ్జ్ అంతా పనికిమాలిన వాటికి దయచేసి వాడొద్దు. అది యాక్సెప్ట్ చేయరు పరమాత్మ. అయితే మనం ఈ ఇంట్లో వాళ్ళనే యాక్సెప్ట్ చేయకుండా ఎంతో హింసాత్మకంగా ఆలోచనలతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ చాలా టార్చర్ చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోవాలి. అందరూ పరమాత్మ ప్రతిబింబాలమే. మనం ఇక్కడికి వచ్చింది కేవలం మనం ఆత్మగా ఎదగటానికి, ఆ ఎదగటానికి కావలసిన హోంవర్కే మనం తెచ్చుకున్నాం. ఆ హోంవర్క్ హెల్ప్ చేయటానికే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఉన్నారు. హోంవర్క్ అంటే ఏంటి, పక్కన వాళ్ళని మనం ఎక్కువ కోపంతో ఉన్నామంటే ఓహో మనం వాళ్ళ దగ్గర నుంచి పేషెన్స్ నేర్చుకోవటానికి వాళ్ళంతా అతిగా కోపం ప్రదర్శిస్తున్నారు, అంతే. వాళ్ళు నీ దగ్గరికి వచ్చింది నీకు సహనం నేర్పించటానికి. అంత కోపిష్టి లేకపోతే మనలో సహనం అనేది రాదు. ఒక పక్కన మనిషి బాధ్యత లేకుండా ఏమి చేయట్లేదంటే మనలో ఇంకొంచెం పొటెన్షియల్ ఎక్కువ అయింది. మనలో ఉన్న బలాన్ని బయటికి తీసుకురావటానికే ఆ పక్కన మనిషి ఎవరు ఏం చేసే సహాయం చేసే స్థితిలో ఎవరు లేరు. అంటే నాలో ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చే టైం వచ్చింది. ఇవన్నీ కూడా మనకి సిచ్యువేషన్స్ కానీ మనుషుల్ని యాజ్ ఈజ్ గా తీసుకోవచ్చు. దే ఆర్ జస్ట్ ఎనర్జీ బీయింగ్స్, అంతే. ఆ ఎనర్జీ ఫామ్ ఆ రూపంలో అలా ఉంది. దాంతోనే ఇప్పుడు ఇంట్లో అత్తా కోడళ్ళు కానీ ఈ ఆ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇంకా ఈ చెత్తని మానుకుందాం. అజ్ఞానంతో మనం అవిద్యతో అందులోనే కూరుకుపోయి అహంతో ఈ తత్వజ్ఞానం లేక ఇవన్నీ చేస్తున్నాము. దయచేసి ఈ నాలెడ్జ్ అనేది మనకి లోపలికి వెళ్ళినప్పుడు మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కళ్ళలోనూ మార్పు రావాలి. అందరినీ ఎవరికి వాళ్ళగా యాక్సెప్ట్ చేసేటట్టు మనం తయారవ్వాలి. అదర్వైజ్ ఈ నాలెడ్జ్ అంతా కూడా జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం, జస్ట్ యూస్లెస్, అంతే. మనం ఇది వినేసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళతో పోట్లాడుతున్నామంటే అసలు మనకు నిజంగా అర్హత కూడా లేదు. భగవద్గీత గురించి మాట్లాడుకోవటం, శ్లోకాలు తెలుసుకునే అర్హత కూడా మనకి లేదు. సో ఈ శ్లోకం ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నారు అంటే, ఆత్మే కాదు భౌతిక పదార్థానికి కూడా చావు లేదు.
ఈ దేహం కూడా నాశనం చెందనిది అని చెప్తున్నారు. అంటే ఏంటి, మన లోపల ఆటమ్స్ ఉన్నాయి, ఆటమ్స్ లోపల సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటే అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్ గా అంటే పైకి చనిపోయినట్టు కనిపిస్తాయి, కానీ నిజానికి వాటికి కూడా చావు లేదు అని చెప్తున్నారు. అంటే మనం రిలీజ్ చేసే ప్రతి ఆలోచనకి, మనం ప్రతి రూపం ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తోందో, ఎవ్రీ షేప్ అండ్ ఫామ్, ప్రతి మోషన్, ప్రతి కదలిక ఈ విశ్వంలో, అంటే ఈ విశ్వం అనే తెరపై అన్ని రికార్డ్ చేయబడతాయి, పర్మనెంట్ గా రికార్డ్ చేయబడతాయి. భగవత్ తత్వాన్ని, జ్ఞానాన్ని పొందిన దివ్యాత్మలు మాత్రమే ఆ పరమాత్మ యొక్క రహస్య గుహల్లోకి చొచ్చుకొని ఆత్మ యొక్క శాశ్వత ఈ అతీత స్వభావం ఏదైతే ఉందో దానిని తెలుసుకోగలుగుతారు. దానికి యోగ సాధన, చాలా గాఢమైన సాధన కావాలి. ఎందుకు, అదంతా మనకు అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ 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 అండ్ ప్రాక్టీస్. ఆ ధ్యాన సాధన ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ఏం చెప్తున్నాము, ఈ తత్వజ్ఞానం ఏంటి, ఈ రహస్యాలు ఏంటి, భగవంతుడు అందరూ ఒకటే ఏంటి, వెనకాల ఉన్నది ఏంటి, మార్పు చెందేది ఏంటి, శాశ్వతమైనది ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఇవన్నీ అర్థం కావాలి అంటే దీనితో పాటు ధ్యాన యోగ సాధన అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సాధన చేస్తూ మనందరం కూడా చక్కగా ప్రశాంతంగా మన ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అందరినీ ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తూ మనలో మార్పు తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలని మనం గమనించుకుంటూ వాటిని ఒక్కొక్కటి మెల్ట్ చేసుకుంటూ, కరిగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం పాన్ ఫ్రై రోస్ట్ చేయకపోతే ఈ వాసనలు, ఈ కర్మలు ఇలాగే ఉంటాయి. మనం ఇలా జన్మలు తీసుకుంటూనే ఉంటాం, ఇలా గంటల గంటలు ఈ వీడియోలు వింటూనే ఉంటాం వితౌట్ ఎనీ చేంజ్. సో మనలో మార్పు రావాలి అంటే సాధన అనేది ఉండాలి. ఎవరిని, అందరినీ కూడా చక్కగా వాళ్ళని వాళ్ళలాగానే యాక్సెప్ట్ చేద్దాము. దీంతో మనం ఈ రోజు వీడియో పూర్తి చేసుకుంటున్నాము. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.